వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో జగన్మోహన్ రెడ్డి గారు బయటకి వచ్చారు ఎవరినైనా పరామర్శించడానికి అంటే ప్రతిసారి అదేదో ఒక కాంట్రవర్సీకి తెరలేపుతూనే ఉంది. సో నిన్న అవమానించేటట్టు బిహేవ్ చేశారు జైలు సిబ్బంది అంటూ ఆయన బయటకు వచ్చిన మాటలు. సో ఇదే ఇష్యూ పైన మాట్లాడదాం. ప్రజెంట్ మనతో టీ స్టూడియోలో భరద్వాజ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఏంటి పరామర్శలకు వెళ్ళిన ప్రతి చోట ఏదో ఒక కాంట్రవర్సీ చూస్తూనే ఉన్నాం. సో నిన్న కర్నూలు జైల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించేటట్టు బిహేవ్ చేశారు. గ్రిల్స్ దగ్గర నిలబడి ఫొటోస్ తీయడం, ఎందుకంటే మాకు ఆదేశాలు ఉన్నాయని చెప్పడం, ఏంటి ఇవన్నీ? అంటే ప్రతి సందర్భంలోనూ జరుగుతోంది. అంటే ఈయన వైపు నుంచి ఒక ఇది నడుస్తోంది, వాళ్ళు అంతకంటే చేస్తున్నారు. అంటే కక్ష సాధింపు కార్యక్రమాల్లో భాగమే ఇదంతా. అంటే ఈయన కక్ష సాధింపు కాదు, ఈయన ధోరణిలో కొన్ని సందర్భాల్లో రెచ్చగొట్టే పద్ధతిలో వెళుతున్నాడు. అంటే వాళ్ళ చేతికి ఏదో ఒక ఆయుధం ఇచ్చే ప్రయత్నం జగన్ కూడా చేస్తున్నాడు. ఈయన ఆయుధాలు ఇవ్వకుండా లేడు, ఇస్తున్నాడు. వాళ్ళు దాన్ని సీరియస్గా పట్టించుకుని దాడి చేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి అప్పలరాజుని పలకరించడానికి ఆయన వైజాగ్ జైలుకి వెళ్ళాడు మొన్న. ఆ వెళ్ళినప్పుడు 11ంటికి అక్కడ దిగి ఇమీడియట్గా జైలుకి వెళ్ళి అతనితో మాట్లాడి తిరిగి ఒక ర్యాలీతో ఇక్కడికి ఎయిర్పోర్ట్కి చేరుంటే ఇబ్బంది లేదు. కానీ ఈయన వెళ్ళేటప్పుడే ర్యాలీతో వెళ్ళాడు. అక్కడ టైం అయిపోయింది, వాళ్ళు క్లోజ్ చేస్తారు. పోనీ ఆ రాత్రి అక్కడ పడుకుని పొద్దున్నే పరామర్శించాడా అంటే అది లేదు. కాబట్టి ఇది ఒక గందరగోళం, ఈయన వైపు నుంచి జరుగుతున్న గందరగోళాలు ఉన్నాయి. అవును, ఆ టైంలో కూడా ఆయనకి క్యాడర్ ఏంటి అని చూపించుకోవడానికి మాత్రమే బల ప్రదర్శన చేశారు అనేది విపరీతంగా అధికార పక్షం ప్రదర్శన చేయటము, దాంతోపాటు ఒక మహిళా ఎస్ఐని ఇబ్బందికరంగా వ్యవహరించారు. ఆ వీడియోస్ కూడా బయటకు వచ్చినాయి, విపరీతంగా వైరల్ చేస్తారు వీళ్ళు. ఎందుకంటే టీడీపీకి ఉన్నటువంటి బలాల్లో మేజర్ బలం వాళ్ళ మీడియా వాళ్ళ కంట్రోల్లో ఉంది. సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా కంపారిటివ్గా వాళ్ళకే ఎక్కువ. ఏదైనా ఒక వ్యక్తి ఇంటిగ్రిటీని దెబ్బ కొట్టాలన్నా, వాడి క్యారెక్టర్ని అసాసిన్ చేయాలన్నా తెలుగుదేశం పార్టీ నిమిషాల్లో చేయగలదు. ఎవరి మీదైనా బ్రాండ్ చేయగలడు. బ్రాండింగ్ రాజకీయాలని ఆంధ్రప్రదేశ్కి పరిచయం చేసిన వాడే చంద్రబాబు నాయుడు. కాబట్టి ఆ విషయంలో వాళ్ళకి ఎవరూ నేర్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే జ్ఞానులు. ఒక రకంగా టార్చ్ బేరర్స్ ఆ ఏరియాలో వాళ్ళు. అయితే నిన్న ఇష్యూ తీసుకుంటే నిన్న ఆన్ టైంకే వెళ్ళిపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంట్రీ అయిన తర్వాత అక్కడ గ్రిల్స్ దగ్గర నిలబడి ఫోటో తీయడం, అధికారుల ఆదేశాలను హెరాస్ చేయడానికే, ఆయనకు కొంచెం ఎంబ్రాసింగ్గా అనిపించేలాగా వాళ్ళు బిహేవ్ చేస్తారు వాంటెడ్గానే. అంటే మీరు పిటిషన్ ఇస్తారు, ఇవ్వగానే పిలవరు, రూల్స్ మాట్లాడతారు. ఆ రూల్స్ ఎలా మాట్లాడతారు? గతంలో మీకు జైలర్ రూమ్లో ములాఖాతులు ఇచ్చేవాళ్ళమండి, ఇప్పుడు వద్దనుకున్నాం, ప్రమాదం అవుతుంది కాబట్టి ఇవ్వదలుచుకోలేదు. పైగా మీరు పరామర్శించడానికి వచ్చిన వాళ్ళ మీద ఉన్న కేసులు చిన్నవేమీ కాదు, అందుకని మీకు జాలీ ములాఖాత్ అని ఒకటి ఉంటుంది. మామూలుగా ప్రెజర్లో జాలీ ములాఖాతులు తప్ప విడిగా ములాఖాత్ ఇవ్వద్దు అనేది ఒక ఇండికేషన్ ఉంది ఈ మధ్య కాలంలో. గతంలో ఏం చేసేవారు, జైలర్ రూమ్లో ములాఖాత్ ఇచ్చేవాళ్ళు, అది కొంతమందికి మాత్రమే. జాలీ ములాఖాతే మీ అందరికీ, కొంతమందికి ఇక్కడ ఇచ్చేవాళ్ళు సెక్యూరిటీ రీజన్స్ ఇచ్చా కూడా. కానీ ఇప్పుడు టోటల్గా అక్కడే పెడుతున్నారు, జాలీ ములాఖాతే ఇస్తున్నారు. అది ఇవ్వటం ద్వారా ఈయనకి మనసులో మన ఎక్కడో అవమానపరిచారు అనే ఒక భావన కలగాలి. ఆ కలిగించడం కోసం చేసిన ప్రయత్నం అది. ఆ ఫోటోలు తీయటము ఇవన్నీ ఫలించారు. అందులో ఆయన బయటకు వచ్చి తిడతాడు, అది తెలుసు వాళ్ళకి. అది డ్యూటీలో భాగంగా చేస్తే కనీసం ప్రభుత్వ అధికారులని విధి నిర్వహణ కూడా చేసుకోవద్దా జగన్ అని రేపు పొద్దున్న చంద్రబాబు గారు మాట్లాడతాడు. ఆ మాట్లాడటం కోసం జరిపిన డ్రామా ఇది. అంత హెరాస్ చేయాల్సిన అవసరము లేదు, అంత ఇబ్బందికరంగా బిహేవ్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. ప్రతిదానికి తెలుగుదేశం పార్టీ చాలా డిజైన్డ్గా పెడుతోంది. ఈ డిజైన్డ్ ప్రోగ్రామ్ అనేది ప్రాపర్గా అర్థం చేసుకుని దానికి కౌంటర్ డిజైన్, కౌంటర్ నెరేటివ్ బిల్డ్ చేయడంలో వైసీపీ కొంత వెనకబడుతోంది. దీన్ని అడ్వాంటేజ్గా తీసేసుకుని చెలరేగిపోతున్నారు వాళ్ళు. అందులో భాగమే ఈయన వెనకాల వస్తున్న ప్రతి వివాదం వెనక
డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ కంట్రిబ్యూషన్ గణనీయంగా ఉంటుంది. సార్, వైసీపీ వేసే ప్రతి స్టెప్ మీరు అన్నట్టే టీడీపీకి, కూటమి ప్రభుత్వానికి ఒక ఆయుధం కమెంట్ చేయడానికి కావచ్చు, ఆ ఇష్యూని వైరల్ చేయడానికి కావచ్చు. ఆయుధాలు వాళ్ళే వైసీపీ గ్రహించలేకపోతుంది. గ్రహించాలి, ఇప్పటికైనా గ్రహించబోతే. వీళ్ళు అనవసరంగా ఆయుధాలు ఇస్తున్నారు వాళ్ళకి. దానికంటే కాంక్రీట్గా ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ పద్ధతిలో వెళితే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి పట్ల జనాల్లో ఉన్న భ్రమలు ఆల్మోస్ట్ ఈ ఈ టైంలో ప్రభుత్వం ఏర్పడింది 14లో, సారీ 24లో 24లో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఈ 2 ఏళ్ల కాలంలోనే దాని ఇంటిగ్రిటీ కొంత ఇబ్బంది పడింది. కాబట్టి ఆ భయం ఉంది వాళ్ళకి. ఆ భయం ఉండి అవతల వాళ్ళ మీద విపరీతంగా డ్యామేజింగ్గా బిహేవ్ చేస్తున్నారు. ఏది దొరికినా దాన్ని బ్రహ్మాస్త్రం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కనుక వీళ్ళు కూడా ఒక ప్రొడక్టివ్ అపోజిషన్గా ఉండి ప్రభుత్వానికి సవాలు విసురుతూ వెళ్ళాలి. సభలు, బహిరంగ సభలు, ఇండోర్ మీటింగ్స్ ఇవన్నీ నడుపుతూ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలు, మేము అసెంబ్లీకి వెళ్ళము, మండలికి మాత్రమే వెడతాము, అసెంబ్లీలో మమ్మల్ని మాట్లాడినెవరు కాబట్టి మేము మాట్లాడము, ఈ మాటలు తప్పు. ఈ ప్రజల నుంచి వచ్చిన నిర్ణయంగా మీకు అనిపిస్తే దాన్ని గౌరవించండి. ఇంకొకటి, వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఉంది ప్రభుత్వాన్ని కౌంటర్ చేయడానికి. ఆ ఆపర్చునిటీని మిస్ అక్కడికి వెళ్ళి చేస్తే కదా ప్రపంచానికి తెలిసేది. మీరు అసెంబ్లీ లోపలికి వెళ్ళకపోతే అక్కడ మీడియా పాయింట్లో కూడా మీరు మాట్లాడరు. అందుకని వీళ్ళు ఏం చేశారు, కౌంటర్గా అసెంబ్లీ ఎదురకుండా ఒక మీడియా పాయింట్ పెట్టుకున్నారు. అంటే ఇక్కడ అసెంబ్లీ జరిగితే ఈ రిపోర్టర్లు ఇక్కడ కవర్ చేసుకుని మళ్ళీ అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ఈ గొడవ ఎందుకు? ఇలాంటిది లేకుండా సభలోకి వెళ్ళటం వలన వచ్చిన నష్టమేమీ లేదు, తక్కువ టైమే ఇచ్చారు, మీరు గొడవ చేయండి. ఇష్యూ బేస్డ్గా టైం పెంచమని గొడవ చేయండి. పెంచకపోతే నిరసన తెలియజేయండి, బయటికి ఈడ్చుకు వెళ్ళే పరిస్థితి కల్పించండి. పొలిటికల్ స్ట్రాటజీస్ అది జనంలోకి ఎడుతుంది. అంతే తప్ప అసలు మీరు ఎవరో ఏదో అనుకుంటారని అంటారని చేయడం వల్ల పార్టీకే డ్యామేజ్ డెఫినెట్గా అయింది. అది ఆల్రెడీ ఇంకొంచెం బెటర్గా బిహేవ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది వైసీపీకి. టీడీపీ చాలా రూటెడ్ పార్టీ, దానికి చాలా కుట్రలు, కుతంత్రాలు ఇన్బిల్ట్ చాలా ఉన్నాయి. చంద్రబాబు గారి చేతుల్లోనే ఎక్కువ కాలం ఉంది ఆ పార్టీ. ఆయనకుండే లక్షణాలన్నీ నెమ్మదిగా పార్టీలో ఇమిడియేలాగా చేశాడు ఆయన. ఇదొక ప్రమాదకరమైనటువంటి కండిషన్. సో వైసీపీ కొంచెం వ్యూహం మార్చి ఇంకొంచెం ఇన్నోవేటివ్గా వెళ్ళగలిగితే సక్సెస్ కొట్టే ఛాన్స్ అయితే ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.